అదొక్కటి మంచి ఆప్షన్. లేకపోతే మనకక్కడ పొయ్యి అక్కడ వెయిట్ జేయాల్సొస్తది నైట్ మొత్తం. 12:50లో ఈ ట్రిప్ కంప్లీట్ జేయొచ్చు. 1 డేలో గూడా పూర్తిగా కంప్లీట్ జేయొచ్చు. హాయ్ బిగిలో, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ప్రశాంత్ వాల్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు మనం ఎక్కడికెళ్తున్నామంటే శ్రీశైలం మల్లికార్జున స్వామి దగ్గరికెళ్తున్నాం. మనం శ్రీశైలం వెళ్తే అక్కడ మనకు ఒకటి శక్తిపీఠము, ఇంకొకటి జ్యోతిర్లింగం 2 దర్శనం చేసుకోవచ్చు. మనకు ఇండియాలో కూడా ఎక్కడ శక్తిపీఠం, జ్యోతిర్లింగం కలిసినవి ఎక్కడా ఉండదు. ఓన్లీ ఇక్కడ మనకు శ్రీశైలంలోనే కనిపిస్తుంది. ఈ శ్రీశైలంకి మనము జేబీఎస్ నుంచి, హైదరాబాద్ నుంచి, ఎంజీబీఎస్ నుంచి మనకు బస్సెస్ ఎప్పుడు ఉంటాయి, బస్సు ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది, మనకు బడ్జెట్ ఎంత అవుతుంది, 1 డేలో ఎలా కంప్లీట్ చేసుకోవాలి, ఫుల్ డీటెయిల్ వీడియో ఇది. ఈ వీడియోని మీరు ఫుల్గా చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎవరైనా శ్రీశైలం వెళ్ళాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియో సజెస్ట్ అవుతుంది. మినిమం 100 లైక్స్ టార్గెట్ ప్లీజ్. ఈ వీడియోని మీకు నచ్చినట్టు ఉంటే లైక్ చేయండి, నచ్చకపోతే కూడా డిస్లైక్ కూడా చేయండి. ఏదో ఒకటైతే పక్కా చేయండి. దీని బడ్జెట్ అయితే మనకు ఫుల్ డీటెయిల్గా ఈ వీడియోలో ఉంటుంది. మీరు చూడండి, చూసిన తర్వాత లైక్ చేయండి. లైక్ చేయకుండా అయితే మర్చిపోవద్దు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి, నేను రిప్లై కూడా ఇస్తాను. ఇవి బస్సెస్ ఇదే గురించి శ్రీశైలం వెళ్ళడానికి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను రిప్లై కూడా ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఇక బస్సులోకి వచ్చినాం, ఎవరు లేరు, ఇంకా 4:30 అవుతుంది. జేబీఎస్ బస్ స్టాండ్. వావ్, నాకు తెలిసి ఇది 5కి మూవ్ అయ్యేటట్టుంది. ఇంకొక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాలి. హాఫ్ అన్ అవర్ 15 మినిట్స్. చూడండి, టికెట్ కూడా తీసుకున్నాం. జేబీఎస్ టు శ్రీశైలం 1100, 550 ఈచ్ వన్, 550 టికెట్. నాన్ ఏసీకే 550 పడింది. ఇప్పుడే మనం జేబీఎస్ నుంచి మూవ్ అవుతున్నాం. 4:45 అవుతుంది. ఇగో జేబీఎస్ నుంచి నాకు తెలిసి ఎంజీబీఎస్ కూడా వెళ్తుంది. మనం ఇప్పుడే ఎంజీబీఎస్ బస్ స్టాండ్కి వచ్చినాం. ఇది ఎంజీబీఎస్ బస్ స్టాండ్. మనకు 23 ప్లాట్ఫామ్ దగ్గర శ్రీశైలం వెళ్ళే బస్సెస్ ఉంటాయి. శ్రీశైలం వెళ్ళే బస్సెస్ 23 ప్లాట్ఫామ్ దగ్గర. ఇది మనం వెళ్ళే బస్సు. ఇంకా ప్యాసింజర్స్ ఎవరు ఎక్కలేరు, ఎక్కిన తర్వాత మూవ్ అవుతుంది. ఇప్పుడైతే 5:30 అవుతుంది ఎంజీబీఎస్ దగ్గర. 5:30. బస్సు వెళ్ళడానికి ఇంకా టైం ఉంది మనకు, అందుకోసం ఏదైనా స్నాక్స్ తీసుకుందామని బయటకు వచ్చి స్నాక్స్ తీసుకుందాం. ఇప్పుడే మనం ఇక్కడ ఆగినాం టిఫిన్ కోసం. 9 అవుతుంది. లోపల టిఫిన్ చేసి మళ్ళీ బస్ ఎక్కాలి. ఓన్లీ 20 మినిట్స్ ఆపాడు ఇక్కడ. ఒక ప్లేట్ వడ తీసుకున్నాం. ఆయన ఇచ్చేటప్పుడు బాగానే ఇచ్చింది, కానీ నేనే తీసుకురాగా అంతా పడిపోయింది. టేస్ట్ చేసి చెప్తే ఎట్లా ఉందో. మనకి ఎంజీబీఎస్ నుంచి స్టార్ట్ అయినామంటే శ్రీశైలం పోవడానికి మినిమం 5 to 6 అవర్స్ పడుతుంది. నాకు తెలిసి ఎగ్జాక్ట్లీ 6 అవర్స్ అయితే పడుతుంది. 6 అవర్స్ పడుతుంది. మధ్యలో ఒక టిఫిన్ కానీ అలా ఆపుతాడు. మళ్ళీ మనకు నార్మల్ బస్ ప్రైజెస్ ఎంత అంటే, నార్మల్ బస్ ప్రైజ్ 550 రూపీస్. ఈచ్ వన్ మెంబర్కి 550 రూపీస్. అదే ఏసీ బస్ ఎక్కితే 670 రూపీస్. స్టే చేయాలంటే హోటళ్ళల్లో అయితే 1200, ఫ్యామిలీతో పోతే 1200, 1200 అలా రేట్లు ఉంటాయి. అదే మనము సత్రాలు ఎక్కువ, అక్కడ నేను చూసింది ఏంటంటే సత్రాలు ఉంటాయి. క్యాస్ట్ వైజ్, ఎవరి క్యాస్ట్ వైజ్గా వాళ్ళకు అక్కడ సత్రాలు ఉంటాయి. సత్రాలలో భోజనం అక్కడనే పెడతారు. మళ్ళీ రూమ్ కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. 300, 400, 24 అవర్స్కి 300, 400 తీసుకుంటారు.
అక్కడ సత్రాలు అయితే చాలా ఉంటాయి, చాలా అంటే చాలా ఉంటాయి. మళ్ళీ ఒకవేళ మనం బ్యాచులర్ గా ఇట్లా వెళ్తుంటే డోర్మెటరీస్ కూడా చాలా ఉంటాయి. డోర్మెటరీకి ఎంత, ఓన్లీ 50 రూపీస్. 1 డేలా ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు. మాకైతే ఒక హాఫ్ అన్ అవర్ ఏంది, దర్శనంకి అయితే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ టైం పట్టింది. మళ్ళీ అక్కడ గుడిది కూడా ఫ్రీగా భోజనంది ఉంటుంది, అక్కడ కూడా భోజనం చేసుకోవచ్చు మనకు వీలైతే. మనకు జేబిఎస్ నుంచి ఎర్లీ మార్నింగ్ 4 o'clock నుంచి స్టార్ట్ అవుతాయి, ఎండ్ నైట్ 8కి ఎండ్ అయిపోతాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం నైట్ 8 అంటారు కానీ అక్కడ మనకు నల్లమల ఫారెస్ట్ దగ్గర మనకు గేట్లు క్లోజ్ చేస్తారు, వెళ్ళడానికి క్లోజ్ చేస్తారు. అందుకే మనం ఏం చేయాలి అంటే మాక్సిమం 6-7కే బస్లో ఉండి వెళ్ళేటట్టు చూసుకోవాలి. అదొక్కటి మంచి ఆప్షన్. లేకపోతే మనకు అక్కడ పోయి అక్కడ వెయిట్ చేయాల్సి వస్తుంది నైట్ మొత్తం. మళ్ళీ శ్రీశైలం నుంచి మనకు ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి స్టార్ట్ అవుతాయి, 4 to నైట్ 8 o'clock వరకు ఎండ్ అయిపోతాయి. దీని బడ్జెట్ వచ్చేసి ఎంత అవుతుంది అంటే నేను కింద డిస్క్రిప్షన్లో కూడా యాడ్ చేస్తా, మీరు చూడండి. ఇంకొకటి ఏంటి అంటే దీని బడ్జెట్ మనం ఇక్కడ నుంచి అక్కడ పోవడానికి 550, టికెట్ ప్రైస్ వచ్చేసి 550 రూపీస్ నాన్ ఏసీ. ఇంకొకటి ఏసీ అయితే 670 రూపీస్. నేను నాన్ ఏసీ బస్ ప్రైజెస్ చెప్తున్నా, 550. అక్కడ మనం సైట్ సీయింగ్ అంటే 5 టెంపుల్స్ ఉంటాయి, 5 టెంపుల్స్ని చూడడానికి అక్కడ ఆటోస్ కూడా దొరుకుతాయి. ఆటోకి అయితే 150 రూపీస్ తీసుకుంటాడు. మనకు పోయి రావడానికి 1100 ప్లస్ 150, 1250లో ఈ ట్రిప్ 1250లో ఈ ట్రిప్ కంప్లీట్ చేయొచ్చు. 1 డేలో కూడా పూర్తిగా కంప్లీట్ చేయొచ్చు, 1 డేలో పోయి రావచ్చు కూడా హైదరాబాద్. ఇంకొకటి ఏంటి అంటే మనం ఫుడ్ గురించి అయితే అక్కడ చూసుకోవాలి, ఫుడ్ గురించి వేరే. ఎందుకంటే ఫుడ్ గురించి ఎందుకు చెప్పట్లేను అంటే నేనైతే ఫ్రీ భోజనం అక్కడ అన్న సత్రాలు ఉంటాయి కదా, అక్కడనే తినేసిన కాబట్టి ఫుడ్ గురించి ఎలాంటివి చెప్పట్లేదు. ఇక మనం ఏదైనా షాపింగ్ చేసుకుంటే అదంతా ఎక్స్ట్రా. 1250లో అయితే ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు 1 డే ట్రిప్. ఈ వీడియో ఇట్లా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.